హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాన్ ఇలియాస్ ఇన్ సిడ్నీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఒక కామన్ డౌట్, ఆస్ట్రేలియాలో ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అసైన్మెంట్స్ ఉంటాయా? దేన్ని బేస్ చేసుకొని మనకి మన మాస్టర్స్ కంప్లీట్ చేస్తాము లేదా మన బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తాము అనేది చిన్న డౌటు అందరికీ ఉంటుంది. అది కామన్ డౌట్ కూడా. మనం ఇండియాలో చూస్తాము ఎగ్జామ్స్. మనం ఒక వేరే కాలేజ్కి వెళ్తాం, హాల్ టికెట్ వెళ్ళి ఆ కాలేజ్ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడుందో చూసుకొని మనం కూర్చుంటాము. మన ముందు ఎవరు ఉంటారు, వెనకాల ఎవరు ఉంటారు, ఇన్విజిలేటర్ మనకి మంచోడు వస్తే బాగుండు అని ఇట్లాంటి కామన్గా ఉంటాయి మనందరికీ. ఎగ్జామ్ ఏదైనా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నా, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నా. సో ఇట్లనే ఇక్కడ కూడా ఉంటుందా ఆస్ట్రేలియాలోనే కాదు, ఏ కంట్రీలోనే సరే ఇట్లనే ఉంటుందా అనే డౌట్ ఉంటుంది. లాస్ట్ 3 weeks బ్యాక్ ఒక పర్సన్తో కాల్ మాట్లాడా. సో ఆ పర్సన్ కూడా ఇదే డౌట్ అడిగారు. సో అందుకని ఈ వీడియో తీస్తున్నాను. బేసిక్ ఏంటంటే ఆస్ట్రేలియాలోనే కాదు, అదర్ కంట్రీస్లో కూడా మోస్ట్లీ అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ రెండు కలిపి ఉంటాయి. సో రెండు కలిపే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఓన్లీ అసైన్మెంట్స్ అనే కాదు, ఓన్లీ ఎగ్జామ్స్ అనే కాదు. ఈ క్లియర్గా చెప్తాను, అసైన్మెంట్స్ అంటే ఏంటి, ఎట్లుంటుంది, ఏంటి ప్రాసెస్, అండ్ ఎగ్జామ్స్, ఈ రెండు విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను చెప్పిందే కాదు, అందరు వీడియోస్ చూడండి. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషను, నేను చెప్పిన ఇన్ఫర్మేషను పాయింట్స్ రకంగా ఒక ఐడియా తెచ్చుకోండి. దాని పరంగానే ఒక ఐడియాతోనే ఉండండి. నేనేదో చెప్పాను కదా అని అది గుడ్డిగా మీరు నమ్మకండి. అట్లని వేరే వాళ్ళు ఎవరో చెప్పారు కానీ అది కూడా కాదు. అసైన్మెంట్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ అసైన్మెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఉంది, డేటా అనలిస్ట్. 100 మార్క్స్కి ఉంది. 100 మార్క్స్ని వాళ్ళు ఎట్లా డివైడ్ చేస్తారు అంటే అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2, అసెస్మెంట్ 3 అని 3 కేటగిరీస్కి డివైడ్ చేస్తారు. 1, 2 వచ్చేసి అసైన్మెంట్సే ఉంటాయి. థర్డ్ 1 వచ్చేసి క్విజ్ ఉంటుంది. సో ఇది ఎగ్జామ్. క్విజ్ ఎట్లుంటుంది ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. వీటికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇన్ కేస్ మనం ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అవుతే మనకి ఇండియాలో ఉన్నట్టు సప్లిమెంటరీ లాంటి సిస్టమ్ ఇక్కడ ఉండదు. మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ మొత్తం మళ్ళీ 3 months 4 months మళ్ళీ చదవాల్సిందే. మళ్ళీ ఆ అసైన్మెంట్లు, మళ్ళీ ఆ క్విజ్లు అనేది కంపల్సరీగా ఉంటాయి. సో కమింగ్ టు ది యూనివర్సిటీస్ ఎట్లుంటాయి, వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసైన్మెంట్స్, సెకండ్ క్విజ్, రెండు కంపల్సరీగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. మోస్ట్లీ ఏదైనా ఒక ఈజీ సబ్జెక్ట్ ఉంది అంటే అది మొత్తం అసైన్మెంట్స్ ద్వారానే ఉంటుంది తప్ప, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అసైన్మెంట్స్ ప్లస్ క్విజ్, ఈ రెండు బేస్ చేసుకుని మనకి కోర్స్ అనేది డిజైన్ చేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ అనే కోర్స్ ఉంది. ఆ కోర్సులో వాళ్ళు 100 మార్క్స్కి ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే 100 మార్క్స్. 100 మార్క్స్లో మనకి 50 మార్క్స్ వస్తే మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసినట్టు. 100 మార్క్స్ ఉన్నాయి. 100 మార్క్స్ని వాళ్ళు ఎట్లా డివైడ్ చేస్తారు ఏంటి అంటే, 100 మార్క్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2, అసెస్మెంట్ 3 అని 3. ఈ 3లో లాస్ట్ ఇది ఉంది కదా, అది క్విజ్. ఫస్ట్ 2 ఉండేవి అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్స్ కూడా ఎట్లుంటుందంటే, ఫస్ట్ అసెస్మెంట్ 1 వచ్చేసి ఇండివిజువల్ అసైన్మెంట్. అంటే ఏదైనా ఒక టాపిక్ ఉంది అనుకుందాం, ఆ టాపిక్ ఇండివిజువల్గా ఉంటుంది. ఒకటే టాపిక్ అందరికీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ అబౌట్ ది అగ్రికల్చర్ అనే ఏదో ఒక చిన్న టాపిక్ ఉంది. దాని గురించి మనం అదే క్వశ్చన్ అందరికీ వస్తుంది. దాన్ని ఇండివిజువల్గా మనం ప్రజెంట్ చేసి మన అసైన్మెంట్ అనేది చూపించి చేయడం, అది ఒకటి. సో దానికి ఒక మ్యాక్సిమం 30 మార్క్స్ 20 మార్క్స్ ఉంటుంది. సెకండ్ ఇది వచ్చేసి గ్రూప్ అసైన్మెంట్. సో గ్రూప్ అసైన్మెంట్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ 4 to 5 members ఆర్ 6 members ఇట్లా కలిపి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారు. దాని ప్రకారంగా మనం ఆ గ్రూప్ ప్రాజెక్ట్ అనేది మనం చేయాలి. గ్రూప్ అసెస్మెంట్ అనేది మనం చేయాలి. ఇది ఒక 50 మార్క్స్కి ఉంటుంది. సో 50 + 30 80. రిమైనింగ్ 20 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఆ 20 మార్క్సే క్విజ్. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, 100 మార్క్స్ అనేది ఎట్లా డివైడ్ చేస్తారు 3 కేటగిరీస్ పరంగా. ఒకటి అసెస్మెంట్ 1, అది ఇండివిజువల్ అసెస్మెంట్, లైక్ 30 మార్క్స్కో 40 మార్క్స్కో ఉంటుంది. సెకండ్ ఇది గ్రూప్. థర్డ్ ఇది క్విజ్ అనేది చాలా కామన్ థింగ్. అది ఒక పెద్ద ఎగ్జామ్ అయితే కాదు, జస్ట్ ఒక 10 మార్క్స్కో 20 మార్క్స్కో ఏదో కవర్ చేయాలి ఆ రిమైనింగ్ మార్క్స్ కోసం అనేది పెడతారు. చాలా ఈజీగానే ఉంటుంది. మీరు ఎట్లుంటుంది ఏంటి అనేది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్.
ఎగ్జామ్స్ అనేది ఎట్లుంటుంది? మనకి ఇండియాలో ఉన్నట్టే ఉంటుందా? లేకపోతే డిఫరెంటా? అంటే టోటల్లీ డిఫరెంట్. ఇండియాలో ఉన్నట్టయితే ఉండదు. కాకపోతే ఇండియాలో మనకేంటి వేరే కాలేజ్‌కెళ్ళి, వేరే దగ్గరికెళ్ళి మనం రాస్తాం. ఇక్కడ అట్లయితే ఉండదు. జస్ట్ ఎట్లుంటుందంటే న మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఏముండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. క్విజెసే ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు క్విజెస్ లైక్ 10 మార్క్స్‌కో, 20 మార్క్స్‌కో ఉంటుంది. అదే తప్ప టోటల్‌గా మీకు 100 మార్క్స్‌కి లైక్ మనకి సెమిస్టర్స్ ఉంటాయి కదా బీటెక్‌లో 40 మార్క్స్‌కో, 50 మార్క్స్ లైక్ 100 మార్క్స్‌కి, 80 మార్క్స్‌కని అట్లా ఇవుండవు. సో, ఇదేంటంటే జస్ట్ 10 మార్క్స్‌కో, 20 మార్క్స్‌కో అనేదే ఉంటుంది. ఎలా పెట్టారు ఏంటి అంటే మీకు ఒక చిన్న సినారియో చెప్తాను. నేను నా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యుటోరియల్‌కి నేను ఈ టైం నుంచి ఈ టైం కానీ మనం చూసుకుంటాం. లైక్ స్లాట్ బుక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నీకు 3 పీఎం టు 5 పీఎం అనే స్లాట్ ఉంది. ఇండివిడ్యువల్ స్లాట్స్ ఉంటాయి. 3-5 పీఎం స్లాట్ ఉంది. ఆ ట్యుటోరియల్‌లో నువ్వు ఆ స్లాట్ బుక్ చేసుకున్నావు. అంటే ఆ టైం టేబుల్ నీ టైమింగ్స్ ప్రకారంగా చూస్ చేసుకొని అది బుక్ చేసుకున్నావు. సో, ఎవ్రీ 3-5 పీఎం లైక్ ఎవ్రీ మండేనో, ఎవ్రీ ట్యూస్డేనో మనము ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటాము, అటెండ్ అవుతుంటాం ఆ ట్యుటోరియల్. ఆ ట్యుటోరియల్‌లో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్సో, 30 మెంబర్సో ఉంటారు. డిపెండ్స్ ఆన్ ది దేర్ టైమింగ్స్. లైక్ నాకంటే 3-5 పీఎం నాకు కంఫర్టబుల్. లైక్ నాకు పార్ట్ టైమ్ జాబ్ గానీ, వేరే క్లాషెస్ లేకుండా ఉంటుంది కాబట్టి నేను 3-5 పీఎం చూస్ చేసుకున్నా. కొంతమంది 4-6, కొంతమంది 7-9 అట్లా వాళ్ళు చూస్ చేసుకుంటారు. డిపెండ్స్ ఆన్ దెమ్. నాది 3-5 పీఎం కాబట్టి ఆ టైం టేబుల్‌లో లైక్ ఆ టైమింగ్స్‌లో 10 మెంబర్సో, 20 మెంబర్సో ఉంటారు. అంతకు మించి ఎక్కువ మంది ఉండరు. సో, ఆ 10 మెంబర్స్, 20 మెంబర్సే ఎగ్జామ్ రాస్తారు. ఫైనల్ ఎగ్జామ్. లైక్ నేను చెప్పిన పైథాన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ ఒక్క ఎగ్జామ్‌కే మనకిచ్చారు అంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పేది నా సంగతి. సో, ఎట్లా చేశారు ఏంటంటే జస్ట్ వచ్చారు. సేమ్ ప్లేసెస్‌లో కూర్చున్నాం. రెగ్యులర్‌గా మేము ఏ ప్లేసెస్‌లో కూర్చుంటామో సిస్టమ్ ముందు, ఆ సిస్టమ్ ముందు కూర్చున్నాము. పేపర్ బేస్డ్ ఎగ్జామ్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైనా సరే, బుర్రున్నోళ్ళు ఎవరైనా సరే కంప్యూటర్‌లో పెడతారు. ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్ గానీ, లేకపోతే మనం రాసే కోడింగు కరెక్టా రాంగా అనేది మనకి తెలీదు. పేపర్ మీద రాస్తే అది కరెక్ట్ ఏమో అనుకుంటాం. బట్ సింటాక్స్ ఎర్రర్ అనేది మనకు వస్తూ ఉంటుంది. మనం ఏమి డెవలపర్స్ కాదు, హ్యూజ్ కోడర్స్ కాదు, ఒక కంపెనీకి సీఈఓ కాదు. కాబట్టి కంప్యూటర్‌లో పెడితే ఒక అర్థం పర్థం. వీళ్ళు అట్లా పెట్టరు. పేపర్ బేస్డ్ అనే కాన్సెప్ట్‌తో వచ్చారు. పేపర్ బేస్ మీద పెడతారు. అందులో 30 మార్క్స్‌కి పెట్టారు అంటే 10 మార్క్స్ వస్తే నువ్వు పాస్ అయినట్టు ఆ సబ్జెక్టు. అంటే నాకు 3 క్వెషన్స్ వచ్చినాయి. 10, 10, 10. 10 మార్క్స్, 10 మార్క్స్, 10 మార్క్స్. 30 మార్క్స్. నువ్వు పర్ఫెక్ట్‌గా ఒక్క క్వెషన్ రాసినా 10 మార్క్స్ వస్తాయి. సో, నువ్వు పాస్ అయినట్టే. అలా నాకు 3 క్వెషన్స్ వచ్చినాయి. 3 క్వెషన్స్‌లో నీకు పర్ఫెక్ట్ 2 వస్తే 2 రైట్. 3 వస్తే 3 రైట్. బట్ అన్నీ అటెంప్ట్ చేయడం అనేది బెస్ట్. ఇండియాలో మనం అనుకుంటాం కదా! నీకు వచ్చిన రాకపోయినా ఒక అన్ని క్వెషన్‌లు రాయి. మేబీ ఏదైనా ఛాన్స్ ఉందంటే మామూలుగా చూసి దిద్దేసి ఒక 1 మార్క్, 2 మార్క్స్ ఏస్తారని. అదే కాన్సెప్ట్ అదే ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ మనం. లేకపోతే మనకి రాదు. ఎందుకంటే పేపర్ బేస్ మీద మనం కోడింగ్ ఎట్లా రాస్తాం? రాయలేం కదా! సో, అదొకటి. ఫస్ట్ పాయింట్. మనం రాస్తాము, పేపర్ మీద కోడింగ్ రాస్తాము. జస్ట్ ఏం లేదు. సింటాక్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ ఉందనుకుందాం. ఆ ఫర్ లూప్ సింటాక్స్ అనేది ప్రాపర్‌గా ఉందనుకోండి, ప్రాబ్లమ్ లేదు. లైక్ అట్లా కాకుండా కొంచెం అటు ఇటుగా అయితేనే వాళ్ళు మార్కులు ఎయ్యరని కాదు, ఏస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5కి మేబీ 1.5, 2 మార్క్స్ అనేవి ఎట్లా ఏస్తారే తప్ప నీకు ఫుల్ పడవు. సో, అది సినారో. అట్లుంటే ఇక్కడ ఎగ్జామ్స్. సో, అంత డిఫికల్ట్‌గా ఏముండవు. అది కూడా నాలాంటి నాకున్న యూనివర్సిటీసే అట్లుంటాయి. మేబీ వేరే యూనివర్సిటీస్ మేబీ వాళ్ళు కంప్యూటర్ బేస్డే పెట్టొచ్చు. లేకపోతే ఇట్లా ఎగ్జామ్ కాన్సెప్టే ఉండకపోవచ్చు. సో, నాకున్న ఎగ్జామ్స్‌లో ఒకటి పైథాన్, ఒకటి డేటాబేస్. ఈ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. డేటాబేస్ నాకు ఆన్‌లైన్‌లో జరిగింది. హోమ్ బేస్డ్. నీకు ఇష్టం లైక్ ఆ 24 అవర్స్ టైంలో 2 అవర్స్, 3 అవర్స్ ఆ ఎగ్జామ్ రాయాలి. అందరికి అదే క్వెషన్స్ అయ్యే ఉంటాయి. కాబట్టి సింపుల్‌గానే ఉంటుంది. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే నీ ఆన్సరు, నీ పక్కనున్న ఆన్సరు మ్యాచ్ అవ్వద్దు. అలా మ్యాచ్ అయింది అంటే ఎగ్జామ్ ఫెయిల్. సో, అది. మీకైతే ఇప్పుడు అర్థమైంది కదా ఎగ్జామ్స్ ఏంటనేది. మోస్ట్‌లీ ఒకటో, రెండో ఎగ్జామ్స్ వాళ్ళు ఇట్లా పేపర్ బేస్డ్ అనేది పెడతారు. మిగతావన్నీ కూడా క్విజెసే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 సబ్జెక్ట్స్ మీకు ఉన్నాయి అంటే టర్మ్‌లో, ఒక్క సబ్జెక్టే అది కూడా ఇట్లా పైథాన్ గానీ, లేకపోతే డేటాబేస్ ఇలాంటి కోడింగ్ సబ్జెక్ట్స్ మాత్రమే వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. మిగతా ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే వాళ్ళు క్విజెసే పెడతారు. మీకు చూపిస్తా లైక్ ఎట్లుంటుంది సినారియో. నేను అసెస్మెంట్ 1, 2, 3 అనేది చెప్పాను కేటగిరీస్ ప్రకారంగా. అవి ఎట్లుంటాయి,
క్విజ్ ఏంటి, క్విజ్ నాకు తెలిసి యాక్సెస్ చేయొచ్చేమో, చూస్తాను. చేయకపోతే నేను 20 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 10 మార్క్స్ అని ఉంటాయి. అంతకుమించి వాళ్ళది ఏమీ లేదు. మనం ఇండియాలో రాస్తాం కదా, అంతే. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, క్విజెస్కి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో చూద్దాం. సో ఇది నా వెబ్సైట్ పోర్టల్, లైక్ నా యూనివర్సిటీ వెబ్సైట్ పోర్టల్. నేను ఇందాక చెప్పాను కదా, ఒక సబ్జెక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటింగ్ అండ్ క్లోజింగ్ ప్రాజెక్ట్స్. ఇది నా ఫైనల్ సెమిస్టర్ సబ్జెక్టు. సో ఇందులో ఏంటి అంటే అసెస్మెంట్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ది అసెస్మెంట్ 1 ఇండివిజువల్ ప్రాజెక్ట్, అసెస్మెంట్ 2 గ్రూప్ ప్రాజెక్ట్, అసెస్మెంట్ 3 ఆన్లైన్ క్విజ్, అసెస్మెంట్ 3 ఆన్లైన్ క్విజ్. సో ఇట్లా డివైడ్ చేశారు. ఇది ఎట్లా డివైడ్ చేశారో చూడండి. ఇండివిజువల్ ప్రాజెక్ట్ వచ్చేసి 40% అండ్ గ్రూప్ వచ్చేసి 40% అండ్ 80% అయిపోయింది. అంటే 80 మార్క్స్కే అయిపోయింది. రిమైనింగ్ ఎంత, 20 మార్క్స్, 100. సో ఈ టోటల్ సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. ఇదనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్ని వాళ్ళు ఇట్లా 3 కేటగిరీస్గా డివైడ్ చేసి మనకి ఒక కోర్స్ అనేది డిజైన్ చేస్తారు. ఇంకొక డౌట్ ఉంటుంది అందరికీ. లాస్ట్ టైం మా బ్రదర్తో మాట్లాడినప్పుడు ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటి అంటే, మనం సబ్జెక్ట్స్ ఎన్ని చూస్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని మైనర్ ఉంటుందా, మేజర్ ఉంటుందా, మేజర్ మైనర్ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏంటి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది. సో మేజర్ అనేది కంపల్సరీగా వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. నువ్వు వచ్చేటప్పుడు లైక్ ఇండియాలోనే నీకు COE వస్తుంది, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్. అందులో నీ కోర్స్కి రిలేటెడ్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది ఉందని. దాని అర్థం ఏంటి, మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారని. అట్లనే మాస్టర్స్ ఇన్ IT బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ అనేది ఉందనుకోండి, అది మీ మేజర్ అవుతుంది. నాది సైబర్ సెక్యూరిటీ కాబట్టి మా నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని ఉంది. కానీ కొంతమందికి బిజినెస్ తీసుకున్న, డేటా వైపు వెళ్ళినా వాళ్ళకి డేటా అనలిస్ట్ అనో డేటా సైన్స్ అని ఉంటుంది, అది వాళ్ళ మేజర్. కానీ మైనర్ మనం ఇక్కడికి వచ్చాక కానీ, లేదా మీకు యూనివర్సిటీ కొన్ని క్రెడెన్షియల్స్ ముందే ఇస్తుంది. ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడైనా సరే మీ మైనర్ ఏంటి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు రిలేటెడ్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేజరు నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సో మేజర్ అది తీసుకున్నారు. మైనర్ కూడా మీరు అదే ఎందుకు, వేరే ఫీల్డ్కి వెళ్దాము, ఎందుకంటే ఫ్యూచర్లో జాబ్స్ దాని మీద ఎక్కువ మనకి స్కోప్ ఉన్నా లేకపోయినా మనకి దీని మీద నాలెడ్జ్ ఉందనుకోండి మైనర్లో, సో వేరేది తీసుకుంటే మేబీ ఛాన్స్ ఉండొచ్చు కదా. సో అట్లా కూడా థింక్ చేసి కొంతమంది సబ్జెక్ట్ మేజర్ వేరు, మైనర్ వేరు తీసుకుంటారు. నేను సేమ్ అంతే చేశాను. నేను మేజరు సపరేట్, మైనర్ సపరేట్ తీసుకున్నా. అది ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది నాది ఓన్లీ CQ పోర్టల్లోనే, నా సెంట్రల్ క్వీన్స్లాండ్ పోర్టల్లోనే ఇట్లా ఉంటుంది. మేబీ వేరే యూనివర్సిటీస్ పోర్టల్లో కూడా డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ సినారియో అయితే ఇదే. మేనేజ్ కోర్స్ అని ఉంటుంది. సెలెక్ట్ మేజర్ అండ్ మైనర్స్లోకి వెళ్తే, నేను ఇందాక చెప్పినట్టు నాది మాస్టర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నా సబ్జెక్ట్ వచ్చేసి నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేజర్. సో ఇది మేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది నా సబ్జెక్ట్, నేను చూస్ చేసుకున్న మేజర్. సో కాబట్టి ఇది మేజర్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీ ఇవన్నీ ఉంటాయి సబ్జెక్ట్స్, ఆల్రెడీ ఆ యూనివర్సిటీ డిజైన్ చేస్తుంది మేజర్కి సంబంధించి. మైనర్లో నేను తీసుకుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మైనర్. ఇవి ఎట్లా చూస్ చేసుకోవాలి అంటే, సెలక్షన్ మెయిన్లోకి వెళ్ళి ఇది కంప్లీట్ 1 మేజర్. సో మీకు మేజర్ ఏంటిది కావాలనేది ఇక్కడ ఉంటుంది. మేజర్లో 3 ఉన్నాయి. ఒకటి మొబైల్ అప్లికేషన్, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ మేజర్. ఇప్పుడు మైనర్లో ఏముంటాయి, సో మీకు మేజరు ఇక్కడికి వచ్చాక కూడా మీరు మార్చుకోవచ్చు అనుకుంటా, అది ఆ విషయం నాకు తెలియదు. బట్ యా, ఇప్పుడు మైనర్లో చూద్దాం మనం ఏమున్నాయి అని. సో మైనర్లో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. లైక్ ఇవన్నీ మైనర్ కోర్సెస్. AI ఒకటి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒకటి, IoT ఒకటి, మొబైల్ అప్లికేషన్, సేమ్ మళ్ళీ నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ మైనర్ కోర్సెస్. మీకు ఏది కావాలి, లైక్ IoT మీద ఇంట్రెస్ట్ ఉందంటే IoT, AI మీద ఇంట్రెస్ట్ ఉందంటే AI, అట్లా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నా మైనర్ తీసుకున్నా. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మైనర్లో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఐ హోప్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ మైనర్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇవి సబ్జెక్ట్స్, లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మైనర్ కాబట్టి ఇవి సబ్జెక్ట్స్, ఇవి కోర్సెస్. మీకు లేదు, మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వద్దు అనుకుంటే సాఫ్ట్వేర్ డిజైన్.
మన ఇష్టం, అది మైనర్ మన ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు దానికి రిలేటెడ్. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి కొన్ని సబ్జెక్ట్స్ ఇన్బిల్ట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, ఇది కంపల్సరీగా ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్లో, అందరికీ ఉంటుంది. నాకు తెలిసి నేను చదివేటప్పుడైతే అందరికీ అయితే ఈ కామన్ సబ్జెక్టు ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ఇదొకటి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనాలిసిస్ అండ్ డిజైన్ ఒకటి, ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ ఎథిక్స్. సో ఇవి కంపల్సరీ, అండ్ డేటాబేస్. ఈ 4 సబ్జెక్ట్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇయర్లో మేబీ మీకు ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉందనుకోండి, సెకండ్ సెమిస్టర్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ డేటాబేస్. సో ఇట్లా వాళ్ళు ఈ 4 సబ్జెక్ట్స్ని కంపల్సరీగా పెడతారు. అండ్ మేజర్లు 2 ఉంటాయి. ఈ మైనర్లు అనేది మీకు సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్లో మీకు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఈ 2 ఉంటాయి, లాస్ట్ సెమిస్టర్లో ఈ 2 ఉంటాయి. ఇది ఓవరాల్ సినారియో. మీకైతే ఐడియా వచ్చింది అనుకుంటున్నా, నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానేమో అనేది నా చిన్న హోప్, నా ఫీలింగ్. రండి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి మాస్టర్స్, హ్యాపీగా ఉండండి అండ్ మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఏంటంటే ఆల్మోస్ట్ మనం 402 403 సబ్స్క్రైబర్స్తో ఉన్నాము మన ఛానల్. చాలా హ్యాపీ మూమెంట్ నాకైతే. ఆల్మోస్ట్ 400 వచ్చాము. ఇంకొక 100 అవుతే చిన్న మైల్ స్టోన్కి మనం రీచ్ అవుతాం 500 సబ్స్క్రైబర్స్. ఇట్స్ నాట్ ఏ ఈజీ. అదంతా మీ ప్రేమ, మీ లవ్, అంతే, అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు. సో ఇట్లా ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.